అరే ఏమైంది? అలా భయపడ్డావేంటి? అబే అదేం లేదు, ఏదో ఊరికే. నువ్వు గాని మళ్ళీ ఏదైనా అలాంటి పని గాని చేసావా? కమోన్ ఆలియా, నేనేం పిచ్చిదాన్ని కాను. నువ్వు వద్దన్న తర్వాత కూడా ఆ పని చేయడానికి. అంతేకాకుండా నీ గురించి ఆలోచించడమే మానేశాను. కానీ అంత మాత్రం చేత నేను నా గురించి కూడా ఆలోచించడం మానేశానని కాదు. నేనొంటే దాన్నే, కానీ నాకు నేను హెల్ప్ చేసుకోగలను. నువ్వు నీ దారి చూసుకో, కానీ ప్లీజ్ నన్ను నా మానను వదిలేసే. నువ్వు నా దారిలోకి రాకు. బ్యూటిఫుల్ నైట్, వండర్ఫుల్ లొకేషన్, దాంతోపాటు స్విమ్మింగ్ పూల్. దీన్ని అంటారు పర్ఫెక్ట్ రొమాంటిక్ ప్లేస్ అని. ఇక ఇప్పుడు నేను తను కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండేది ప్లాన్ చేయాలి. ఫ్యామిలీ ఫుగ్గి గొడవలో పడి నేను తనకి కొంచెం కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. తనుకి నా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ ఇవాళ నేను తన కోపం అంతా మాయం చేస్తాను. కానీ అన్నిటికంటే ముందు నేను తన మూడ్ బాగు చేయాలి. లేదంటే ఉన్న టైం అంతా తన అలగ తీర్చడానికి సరిపోతుంది. ఏ ఫుగి, బాగా నాటకాలు ఆడతావే నువ్వు. నీకు ఈత కొట్టడమే రాదన్నావు, మరి ఇప్పుడు నీళ్ళలో ఎలా ఆడుకుంటున్నావు? ఏంటి బుల్బుల్? ఎందుకు ఊరికూరికే నీ చెల్లెడి పేరు ఎత్తుతావు? అరే నువ్వు నిజంగానే మునిగిపోతున్నావు. ఏయ్ ఏయ్ ఆగాగు ఫుగి. అరే నీకేం పర్వాలేదు, నేను వచ్చేసానుగా. కాపాడండి. అయినా అసలు నీకు ఈత కొట్టడం రానప్పుడు నీళ్ళలోకి ఎందుకు దిగావు? బుల్బుల్ బుల్బుల్ ఏంటి? ఏం చేస్తున్నావు? నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావా? అయినా తప్పు నాదే. ఏదో నిన్ను కాపాడదాం కదా అని నీళ్ళలోకి దూకాను. అయినా అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బుల్బుల్ని కాపాడడానికి వచ్చాను, తను మునిగిపోతోంది. అరే చాలే, నీ సంగతి నువ్వు చూసుకోలేక వేరే కొన్ని కాపాడతావా? ఒకవేళ మీరు నా స్థానంలో ఉండి బుల్బుల్ స్థానంలో ఆలియా ఉంటే మీరు తనని మునిగిపోనిస్తారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.